హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీహూ ఫ్యామిలీ. నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు చాలా తొందరగా సింపుల్గా అయిపోయే రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే క్యాప్సికమ్ ఫ్రై అనమాట. దానికోసం మనం ముందుగా క్యాప్సికమ్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చూసినట్లయితే మనకి ఆ క్యాప్సికమ్ మధ్యలో సీడ్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. విత్తనాలు రాకుండా మనం స్కిన్ వరకే కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కటింగ్ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని మనం మీడియం సైజు ముక్కలు చేసుకోవాలన్నమాట. మనకు కావాల్సినన్ని క్యాప్సికమ్ కట్ చేసి ముక్కలుగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకున్నాం కదా, మనం వీటిని ఫ్రై కోసము బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది నార్మల్గా షాలో ఫ్రై అనమాట, డీప్ ఫ్రై కాదండి. కొంచెం ఆయిల్ వేసుకొని మనకి ఒకవేళ ఆయిల్ కనుక ఎక్కువగా ఉంటే తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నూనె కాగిన తర్వాత దాంట్లో ఈ క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. వీటి సైజు తగ్గిపోతుంది మనం వేయించుకున్నప్పుడు, కలర్ కూడా మారిపోతుంది. అది మనకు తెలుస్తుంది అనమాట. నేను ఈ మధ్యలో చూపిస్తాను ఈ క్యాప్సికమ్ ముక్కలు ఎలా కలర్ మారుతుంది అనేది. ముందు మనం గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మనం వీటిని పీసెస్ ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది, మాడిపోతుంది అనమాట. ముక్కలన్నీ మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ మారిపోతుంది. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకు
చూడండి అవి చిన్నవిగా అయిపోయినాయి కదా, అవి సైజు తగ్గిపోతుంది అనమాట ఫ్రై అయిన తర్వాత. కలర్ కూడా చూసారు కదా ఎలా మారిపోతుందో. అందుకనే మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనకి సైజు మరీ చిన్నది కాకుండా ఉంటుంది. నేను చూపించినట్టుగా చూసారు కదా ఫ్రై అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నట్లయితే క్యాప్సికము ఫ్రై అయిపోతుంది. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది మనం వేగిన తర్వాత ఆయిల్ చూసారు కదా మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇవి ఆయిల్ ఏం పీల్చుకోదు. తర్వాత వీటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసుకుందాము ఈ ముక్కలన్నీ. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని వేయించిన ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు మళ్ళీ బాండీలో వేసుకోవాలి. తర్వాత మనం కొంచెం ఉప్పు, కొంచెం చిన్నులపాయ కారం వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చి పప్పుల పొడి వేసుకోవాలన్నమాట. ఈ పప్పుల పొడి రెసిపీ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ పప్పుల పొడి తయారీ విధానం మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది పప్పుల పొడి మనకు కావాల్సినంత వరకు వేసుకోవచ్చు అనమాట. ఇది మన టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది. మనం కారం కూడా మనకి తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే కొంచెంగానే వేశాను. ఎందుకంటే పప్పుల పొడి వేస్తాం కదా అందులో కూడా కారం ఉంటుంది. అందువల్ల మనం తగినట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఈ పప్పుల పొడి అనేది మనకి కావలసినట్టుగా వేసుకోవచ్చు అనమాట. కొంచెం పొడి పొడిగా ఉండాలి అంటే కొంచెం పప్పుల పొడి ఎక్కువే పడుతుంది. పప్పుల పొడి అనేది మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. మనం ఎంతైనా వేసుకోవచ్చు అనమాట. మనకి కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కొంచెం పొడిగా గ్రేవీ కావాలనుకున్నా కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడంటే మామూలుగా కలుపుకున్న దానికి బాగుంటుంది. నేనైతే ఇంకొంచెం పొడిగానే వేస్తున్నాను. ఆ క్యాప్సికమ్ ముక్కలు ఈ పప్పుల పొడి వల్ల పొడి పొడిగా అవుతుందన్నమాట కూర. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, సింపుల్గా క్యాప్సికమ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. చాలా తేలికండి చేసుకోవడము. ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.